కల్పన టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు మన వీడియోలో ఏమీ లేదండి, జస్ట్ చిన్న వీడియో అన్నమాట. ఇది సింపుల్ అండ్ ఈజీ లంచ్ మెనూ అన్నమాట. ఇది ఏంటంటే నేను దీనిలో ప్రోటీన్ ఆమ్లెట్ ఒకటి చూపిస్తాను అండ్ టొమాటో రసం అనేది చూపిస్తాను. అండ్ మనం డైట్ లో ఉన్నప్పుడైతే కనుక ఇది ఏంటంటే మనకి తొందరగా అయిపోతుంది, అంటే మనం ఈజీగా చేసుకోవడానికి అయిపోతుంది. అట్ ద సేమ్ టైం మనకు స్టమక్ అనేది ఫిల్లింగ్ గా కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటి అని అంటే నాకు ఎప్పుడైనా అంటే చాలా తక్కువ క్యాలరీస్ అండ్ తక్కువగా తినాలి అంటే ముందు రోజు ఎక్కువగా తినేసాను అనుకోండి, సెకండ్ డే ఏంటంటే కొంచెం తక్కువగా తినాలి అనుకున్నప్పుడు ఇది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందండి. అండ్ మనకి టైం కూడా చాలా బాగా సేవ్ అవుతుంది. అండ్ ఈ సమ్మర్ సీజన్ లో కూడా మనం స్టవ్ దగ్గర ఎక్కువగా ఉండలేం కాబట్టి ఈ రెసిపీ అనేది మనకి చాలా బాగా హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. అయితే ఇంకెందుకు లేదు, మన వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే నా పేరు కల్పన అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఒకసారి నొక్కేయండి. దాని ద్వారా మీకు ఏవైతే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటానో ఆ నోటిఫికేషన్స్ అన్ని మీ దగ్గర వచ్చేస్తాయి. అండ్ ఫస్ట్ అయితే రెసిపీ చూసేయండి, తర్వాత మళ్ళీ మిమ్మల్ని నేను కలుస్తాను. ఓకేనా అండి? ముందుగా మనం టొమాటో రసం అనేది చూద్దామండి. దీనికోసం నేను కొంచెం పెద్ద సైజ్ టొమాటోలు అనేవి 3 తీసుకున్నాను. ఈ విధంగా కట్ చేసేసుకొని దానిలో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అండ్ ఉప్పు పసుపు వేసేసి కొంచెం అంత వాటర్ పోసి మంచిగా మరిగించుకున్నానండి. ఒక 5 to 10 minutes మరిగితే మనకి కొంచెము ఈ టొమాటోస్ అనేవి మగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ టొమాటోలు అనేవి చల్లగా అయిపోయిన తర్వాత కొంచెం అంత వాటర్ పోసేసుకొని మంచిగా ఈ టొమాటో గుజ్జు అంతా ఈ వాటర్కి వచ్చేటట్టు మంచిగా పిసుక్కోవాలి. మనకి చింతపండు అండ్ టొమాటో అనేది మంచిగా స్మాష్ అయిపోయిన తర్వాత మనకి పిప్ అనేది వస్తుంది కదా, ఆ పిప్ అనేది బయట పడేయచ్చు. మనం రసం ఎలా చేసుకుంటామో అదే ప్రాసెస్లో చేసుకోవాలండి. అండ్ ఇదైతే డైజెషన్కి చాలా బాగుంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. నేను మొత్తం పిప్ కూడా తీసేసి పడేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ మిగిలిన అంటే రసంలో నేను కరివేపాకు యాడ్ చేస్తున్నానండి. కొంచెం అంత కరివేపాకు అండ్ ఉల్లిపాయ, ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకొని చిన్న ఉల్లిపాయ యాడ్ చేసుకోండి. కొత్తిమీర యాడ్ చేసుకోండి. పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి. కొత్తిమీర యాడ్ చేసుకోండి. నెక్స్ట్ పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అంటే మన టేస్ట్కి సరిపడా కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కారం యాడ్ చేయలేదు. ఇప్పుడు ఒక 5 minutes మరిగితే చాలండి, ఎక్కువగా మరగకూడదు మన రసం అనేది. మంచిగా ఇది కొంచెం 5 minutes అయింది కదా, ఈ విధంగా తొరులుతుంది, అంటే కొంచెం పొంగు వస్తుంది అనమాట. అప్పుడు మనం పోపు పెట్టేసుకోవడమే. రసంకి ఎలాగైతే మనం పోపు పెట్టుకుంటామో అదేవిధంగా ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు అండ్ ఇంకేంటి ఎండుమిరపకాయలు వేసేసి మంచిగా పోపు పెట్టేసుకున్న తర్వాత ఇందులో అంటే రసంలో షిఫ్ట్ చేసేయడమే, అంతేనండి. అండ్ ఇందులో ఏంటంటే మనకి ఇంగువ అనేది మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలన్నమాట. ఇంగువ వేస్తేనే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది అండ్ మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ పోపు అనేది మంచిగా వేగిపోయిన తర్వాత ఈ రసంలోకి షిఫ్ట్ చేసేసుకున్నాను. మనకి రసం అయితే రెడీ అయిపోయిందండి. ఇంచుమించు మీకు ఒక 10 minutesలో రసం అనేది రెడీ అయిపోతుంది. ఫైనల్గా ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. ఈ రసానికి కాంబినేషన్గా నేను ప్రోటీన్ ఆమ్లెట్ అనేది వేసుకున్నానండి. ఈ ప్రోటీన్ ఆమ్లెట్ అనేది ఎలా వేసుకున్నానంటే ఒక 2 గుడ్లను మనం పెనం పైన వేసేసుకొని దానిపైన కారం, ఉప్పు, పసుపు వేసుకొని నెక్స్ట్ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ అనేది మనం ఇంతకు ముందు వీడియోలో చూపించాను కదా, అది పైన చల్లాను అనమాట. ఇది వచ్చేసి మనకి ప్రోటీన్ ఆమ్లెట్. పక్కన కూడా నేను క్యారెట్, కుకుంబర్ కట్ చేసుకొని చూసేసారు కదండి. చాలా సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది మనకి ఈ రెసిపీ అనేది. ఏం లేదండి, చాలా సింపుల్ గా నేనేంటంటే ఒక ఐడియా ఇచ్చాను అంతే తప్ప మీరు ఇంకా అంటే దానిలో ఇంకా కొన్ని వెజిటేబుల్స్ అనేవి యాడ్ చేసుకోవడం, లేదు అని అంటే బాయిల్డ్ ఎగ్ తీసుకోవడం అలా కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ రసం కాంబినేషన్ తో ఆమ్లెట్ అయితే బాగుంటుంది అని చెప్పేసి నేను అలా ప్రిఫర్ చేస్తాను. అండ్ అంతేనండి, నేను ఎప్పుడైనా బయటికి అంటే ఎప్పుడైనా ఫంక్షన్స్ కానీ అలాంటి వాటికి వెళ్ళేటప్పుడు కొంచెం ఎక్కువగా తినేస్తాం కదా, లైక్ బిర్యానీ కానీ చికెన్ కానీ అలాంటివి ఎక్కువగా తినేసాము అనుకోండి, మనం ఒక పూట కానీ మెనూ అనేది తగ్గిస్తే మనం ఈజీగా వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. అంటే లైక్ మీరు
ఒక పూట మంచిగా ఎక్కువగా తిన్నారు, ఇంకా రెండో పూట ఏంటి అంటే ఒక ఫ్రూట్స్ తో గానీ లేదు అంటే రా వెజిటబుల్స్ తో గానీ కొంచెం అడ్జస్ట్ అయితే గనుక మీకు ఈజీగా వెయిట్ లాస్ అనేది ఉంటుందన్నమాట. అండ్ వెయిట్ కూడా పెరగకుండా మేనేజబుల్ గా ఉండొచ్చు ఈ చిన్న ట్రిక్ అనేది యూజ్ చేయడం వల్ల. ఒకవేళ మీకు ఇంకా ఇంకా దీని మీద ఇంకా ఎక్కువగా కావాలి అంటే ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ ఇంకా ఏంటి అని అంటే నేనైతే మాక్సిమం అలానే వెయిట్ అనేది మేనేజబుల్ గా ఉంచుకుంటానండి. అంటే తగ్గను అలానే పెరగను అనమాట. అలా కొంచెం మేనేజబుల్ గా ఉంచుకుంటాను. అంటే కొంచెం పెరిగింది అనుకోండి అంటే మనకు తెలిసిపోతుంది కదా, మనం అమ్మో ఈ రోజు కొంచెం ఎక్కువ వెయిట్ గెయిన్ అయినట్టున్నాము, ఈ రోజు కొంచెం ఎక్కువగా తిన్నాము అని కొంచెం తెలిసిపోతుంది కదా మనకి. ఆ టైంలో ఏంటి అని అంటే ఆ బ్రేక్ఫాస్ట్ అయితే ఆ రోజుకి ఏదో ఒక ఫ్రూట్ తో గానీ లేదు అని అంటే మిల్క్ తో కానీ అడ్జస్ట్ అయిపోతాను అనమాట. లేదు అంటే ఒక సింగిల్ గ్రీన్ టీ తాగేసి అడ్జస్ట్ అయిపోతాను. లంచ్ మాత్రం కొంచెం హెవీగా తింటాను అండ్ డిన్నర్ కొంచెం తక్కువ తింటాను అనమాట. అలా కొంచెం మనం ఫుడ్ విషయంలో మేనేజ్ చేసుకోగలిగితే మనం వెయిట్ కూడా పెరగము అలానే తగ్గమన్నమాట. అలా వెయిట్ అనేది మేనేజబుల్ గా ఉంటుంది అండ్ మనకు కూడా తిన్నాము అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం వెయిట్ గెయిన్ అవ్వట్లేదని హ్యాపీ కూడా ఉంటుంది అనమాట. అదండి ఈ రోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అండ్ హెల్ప్ అయింది అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్.